నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. కన్నప్పకు వచ్చిన కష్టాలు అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కాదు, చాలామంది అంటూనే ఉన్నారు. బట్ కన్నప్పకు వచ్చిన కష్టాలు ఏంటి అనేవి అయితే ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. బట్ దీని గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్. మరి సార్తో మాట్లాడి అసలు కన్నప్పకు వచ్చిన కష్టాలు ఏంటి అనేవి అయితే ఒకసారి డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. సార్, కన్నప్ప మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏదో ఒక రోల్లో ఇన్వాల్వ్ అవుతూనే ఉంది సార్. అండ్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే సార్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ ట్రైలర్ చూసిన తర్వాత పిలక అని చెప్పేసి అని చిన్న వర్డ్స్ ఉన్నాయి, అంటే వేరే వాళ్ళని కించపరిచినట్టున్నాయి అని చెప్పేసి అని ఒక వివాదం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు సార్. మరేంటి సార్ ఈ కన్నప్పకు వచ్చిన కష్టాలు? అడుగడుగున గండాలు అన్నట్టే ఉంది. అంటే కన్నప్ప కష్టాలు అనకూడదు, కన్నప్ప దేవుడు కాబట్టి దేవుడి కష్టాలు రావు. ఓకే, మంచు విష్ణుకి వచ్చిన కష్టాలని చెప్పాలి. ఓకే, మంచు విష్ణుకి వచ్చిన కష్టాలని చెప్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అప్పటి నుంచి కూడా ఇదిగో రిలీజ్ అవుతుంది అనుకుంటే అదో రిలీజ్ అవుతుంది చెప్పాలి. ఎట్టకేలకు వాయిదాలు పడుతూ అవును వచ్చింది. ఎట్టకేలకి ఈ నెలాఖరులో రిలీజ్ కాబోతుంది, అంతా హంగామా అయిపోయింది. అయితే మొన్న ట్రైలర్ వచ్చినప్పుడు దాంట్లో బ్రహ్మానందం సప్తగిరి పాత్రలకి పిలకా గిలక అంటూ పెట్టారు. ఆ పాత్రల పేరు పిలకా గిలక ఏంటి అని బ్రాహ్మణ చైతన్య వేదిక వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అసలు మొదటి నుంచి చెప్తున్నారు దీంట్లో కొన్ని సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండే సన్నివేశాలు ఉన్నాయి, బ్రాహ్మణ కించపరిచేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పి ఎప్పటి నుంచో అంటున్నారో. దాని మీద అప్పుడు వాళ్ళ కోర్టులు కూడా రిట్ చేశారు. ఇది సెన్సార్ వాళ్ళకు కూడా వీళ్ళు సమర్పించారు. దాంట్లో సెన్సార్ బోర్డు 11 మంది కమిటీ నేను చూశారు, ఆదివారం నాడు చూసి వాళ్ళు కూడా అభిప్రాయపడింది ఏంటంటే 13 సన్నివేశాలు కట్ చేయమని చెప్పారంట. మరి 13 సన్నివేశాలు కట్ చేస్తే సినిమా నిడివి ఎంత తగ్గుతుంది? వాళ్ళు ఇప్పటికే కొంత తగ్గించి ఉంటారు, మరి వీటిని తగ్గిస్తే ఎంత నిడివి తగ్గుతుంది? సినిమాలోకి మరి సినిమా కథన గమనాన్ని డిస్టర్బ్ చేస్తాయి ఇంత సన్నివేశాలు కట్ చేస్తే. మరి చెప్పాలంటే ఒక విధంగా మరి ఈ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా ఆయన ట్రోల్స్ ఎదుర్కోవడం కానీ ఆరోపణలు ఎదుర్కోవడం కానీ ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనే చూడాలి సార్. మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ కన్నప్ప? ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత చాలా మందికి ఒక నెగిటివ్ అనేది ఇంప్రెషన్ కలుగుతుంది. బట్ ఈ సినిమాని మీరు ఎలా చూస్తారు సార్? అదే ఇప్పుడు మొదటి నుంచి కూడా ఈ ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి ఈ సినిమా మీద. ఇప్పుడు ఎందుకంటే భక్త కన్నప్ప సినిమా బేస్ మీద చేసుకుని కన్నప్ప చేశారు. అంటే మూల కథలో చాలా మార్పులు చేర్పులు చేసి ఉన్నవి లేని కల్పించి మన హిందూ ధర్మాన్ని లేదా సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా కొన్ని సన్నివేశాలు యాడ్ చేశారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆ పిలకా గిలక అంటే పాత్ర పేర్లు మారుస్తారు. ఇక ఆ పిలకా గిలక అని పేర్లు పెట్టకుండా ఉంటారు. అలాంటి కన్నప్పకి రొమాన్స్ ఎందుకు అనేది ఒక విమర్శ. డ్యూయెట్లు పెట్టారు, ఒక విమర్శ. లవ్ స్టోరీ పెట్టారు, డ్యూయెట్లు ఏంటి అని ఒక విమర్శ. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సినిమా ఏం మిగలదు కూడా. అలాగే మొన్న మధ్యన హార్డ్ డిస్క్ మిస్ అయ్యింది, ఆ విఎఫ్ఎక్స్ వర్క్ సంబంధించినది ఒకటి. మళ్ళీ ఓవరాల్గా మన ట్రైలర్ వచ్చిన తర్వాత చూసుకుంటే రుద్ర పాత్ర హైలైట్ అయింది, ప్రభాస్ పాత్ర హైలైట్ అయ్యింది. మిగతా అన్ని పాత్రలు వీళ్ళు ఉండారని చెప్పడం కోసం ట్రైలర్లో కూడా అందరం చూపించారు. సినిమా మీద అయితే కన్నప్ప ట్రైలర్ అయితే సినిమా మీద హైప్ అయితే పెంచింది కానీ ఎలిగేషన్స్, రకరకాల ఎలిగేషన్స్ అందరికీ మరి మంచు విష్ణు దొరుకుతున్నాడు ఏంటి అర్థం కావట్లా. ఎందుకంటే మరి 13 సీన్లు కట్ చేయడం అంటే మరి అందుకితం ఒక సినిమాలో దూసుకెళ్తానో ఏదో సినిమాలో కూడా బ్రాహ్మణ కించిపచ్చేలాగా హలీము ఏదో పెట్టి ఏదో సన్నివేశం ఉంది అప్పట్లో కూడా, అది విమర్శలు వచ్చింది, దాని మీద కూడా వచ్చినాయి. అంటే అసలు బ్రాహ్మిన్స్ మీద వ్యతిరేకత ఇది అంటూ విమర్శలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. గతంలో కూడా విమర్శలు వచ్చినాయి అప్పుడు కూడా. అదే దూసుకెళ్తా సినిమా అనుకుంటా బహుశా మంచు విష్ణుదే సినిమా కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా మీద బ్రాహ్మణ కించిపచ్చేలాగా సన్నివేశాలు ఉన్నాయని, చాలా సన్నివేశాల మీద ఒకటే కాకుండా చాలా సన్నివేశాల మీద అభ్యంతరాలు అయితే ఉన్నాయి. మరి వాటిలో సెన్సార్ బోర్డు రివిజన్ కమిటీ ఎన్ని సీన్స్ కట్ చేస్తారో, అవి కట్ చేస్తే సినిమాకి కథాగమనానికి ఏమైనా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందా లేదా, దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు, అసలు ఈ సినిమా రిలీజు రేపు జరుగుతుందా లేదా, ఇలాంటి డౌట్లు అయితే చాలా వచ్చేసినాయి. ఎందుకంటే ఇన్ని ఎలిగేషన్స్ రావడం అనేది మామూలు విషయం కాదు కదా. 1 కాదు 2 కాదు, మొదటి నుంచి కూడా ఇది కన్నప్ప నలుగుతూనే ఉంది. అది ఒక విధంగా చెప్పాలంటే సినిమా ట్రైలర్ ఎంత బాగున్నా కానీ బ్యాడ్ ప్రాపగాండా అనేది ఒక పక్క జరుగుతూ వస్తుంది ప్యారలల్గా, నెగిటివ్ అనేది స్ప్రెడ్ అయింది. అది సార్, ఇన్ని విమర్శల మధ్యలోని మూవీ అనేది రిలీజ్ అవుతుందంటారా లేదంటే కొంచెం టైం పడుతుందంటారా సార్? అంటే నేను అనుకోవడం ఇక కట్ చేసి రిలీజ్ చేస్తారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తే ఇక బాగోదు కూడా. ఇక ఫైనల్గా వాళ్ళు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఇక వీటిని కట్టింగ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, పాత్రల పేర్లు మార్చుకోవటమా, ఒక డబ్బింగ్లో ఏమైనా కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయా, అలాగే రొమాన్స్ సన్నివేశాలు ఏమైనా సాంగ్ మారుస్తారా,
ఇట్లా ఉంటాయి. ఈ టైంలో దగ్గరికి వచ్చిన టైంలో ఇవన్నీ చేయాలంటే కష్టం కూడా. అంటే సనాతన ధర్మాన్ని కూడా కించపరిచే విధంగా ఉన్నాయి అనేసి అని కూడా అంటున్నారు కదా సార్. మరి ఏమైనా అవన్నీ చేంజెస్ అని చేసే అదే ఛాన్సెస్ ఇప్పుడు చెప్పేది. ఉన్నాయంటే? ఇప్పుడు ఏమవుతుందంటే భక్తి సినిమాలు బాగా ఆడుతున్నాయి అని అనుకుంటూ ఆయన మొదలుపెట్టాడు. ఇది భక్తి సినిమా చెప్పాలంటే. ఓకే. కన్నప్ప తన నేత్రాలతో కృష్ణుడికి అర్పించే కథ. అవును. అది ఒక విధంగా చెప్పాలంటే భక్తి సినిమా. అవును. సనాతన ధర్మం కోసం ఇట్లాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు, హిట్ చేస్తున్నారు. అవును. దైవానికి సంబంధించిన సినిమాలన్నీ హిట్ చేస్తున్నారు. పురాణాలకి సంబంధించి అందుకని చాలామంది ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. మరి ఇలాంటి సినిమాలు చేసినప్పుడు మరి అలాంటి జాగ్రత్తలు తీసుకుని చేయాలి. మరి అక్కడ ఎందుకు తీసుకోలేదు? ఒకవేళ హిందీ డైరెక్టర్ అతను ముఖేష్ కుమార్ సింగ్ అనే అతను, మహాభారత్ చేసిన అతను డైరెక్టరు, కనీసం అతనన్నా చెప్పాలి కదా. లేదా రైటర్స్ అన్నా ఇది విమర్శలు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా అది జాగ్రత్త పడాలి ముందే. మరి ఆ పాత్రలు మార్చ కుదరదు, పేర్లు మారుస్తారు. పిలక గిలక కాకుండా ఇంకో పేర్లు పెట్టుకుని అలా కవర్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది అవి సినిమాలు కొంత ఉంటాయి. మిగతా సన్నివేశాల మీద కూడా వస్తున్నాయి అభ్యంతరాలు, చాలా వస్తున్నాయి అభ్యంతరాలు. మరి అన్ని సన్నివేశాలు 13 సన్నివేశాలు కట్ చేయమని వాళ్ళు సెన్సార్ వాళ్ళు చెప్పారంటే రేపు సెన్సార్ అయిపోయిన తర్వాత సినిమా నిడివి ఎంత ఉంటుంది? మరి ఇవన్నీ ఉంటాయి లెక్కలు వస్తాయి. మరి కన్నప్పకి నిజంగా చెప్పాలంటే కన్నప్ప సినిమాకి వచ్చిన కష్టాలు అంట కన్నా మంచు విష్ణుకి మరి వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారు కూడా దీని మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టున్నారు ఈ సినిమా మీద. అలాంటిది ఆ సినిమాకి హోప్స్ పెట్టిన సినిమాకి ఈ ఆటంకాలు అనేవి ఎక్కువైపోయినాయి. అది ఇంకా థియేటర్ రిలీజ్ దగ్గరలో ఉంది కాబట్టి జూన్ 27 లోపు ఇంకా ఎన్ని ఆరోపణలు వస్తాయో చూడాలి. అది హైకోర్టులో కూడా రిట్ వేసినట్టున్నారు. మరి ఒకవేళగా బ్రాహ్మణ చేతి నివేదిక వాళ్ళు సెన్సార్ బోర్డుకి థ్యాంక్స్ చెప్పారు. ఈ కటింగ్ చెప్పినందుకు థ్యాంక్స్ కూడా చెప్పారు వాళ్ళు. అదమ్మా. సార్ ఆల్రెడీ ఈ మూవీ డైరెక్ట్ చేసింది మహాభారతం ఎవరైతే డైరెక్ట్ చేశారో సో వాళ్ళే అని చెప్పారు కాబట్టి సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అంటే దేవుడి సినిమాలు తీసేటప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి ఏంటి అని చెప్పేసి. మరి కన్నప్ప టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అది ప్రాబ్లంలోనే ఉంది. బట్ ఏమైనా అపశకునం లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అని ఏమైనా అనుకోవచ్చు అంటారా? అపశకునం లాంటివి ఏం లేవు. కాంతారాకు వచ్చిన కష్టాలు కన్నప్పకి వచ్చినాయి అనుకోవడానికి లేదులే. కాంతారాకి అయితే చాలా కష్టాలు వస్తున్నాయి. అటు పక్కన కాంతారాన్ని కన్నప్పనే ఒక కాటిని కట్టడం కరెక్ట్ కాదు. అంటే దేవుడి సినిమాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. దేవుడి సినిమాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. విమర్శలకు తావు లేకుండా చేసుకోవడం మంచిది ఎప్పుడు కూడా. మరి భక్త కన్నప్ప అప్పుడు చేసినప్పుడు అలాంటి విమర్శలు ఏమి రాలేదు. ఈ మధ్యకాలంలో ఏంటంటే కొద్దిగా జనాలు కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు. ముందు నుంచే చాలామంది చెప్తున్నారు ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయని. వాళ్ళు ఎప్పటి నుంచి బ్రాహ్మణ చైతన్య వేదికలు ఎప్పటి నుంచే చెప్తున్నారు. కొన్ని హిందూ ధార్మిక సంస్థలు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటే పోయేది. ఇప్పుడు ఇక నుంచి ఏం చేస్తారో చూడాలి. మరి కటింగ్ చేస్తారా లేదా, సినిమాలో ఎన్ని ఉంటాయి, ఎలా మారుస్తారో చూడాలి. ఓకే. సో మొత్తానికి ట్రైలర్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ట్రైలర్ అయితే బాగుంది. మరి పాత్రల పరంగా అంటే కన్నప్ప పాత్ర ఏంటంటే కృష్ణరాజు గారిని చూసిన కళ్ళతో మంచు విష్ణుని ఎలా చూడగలం అనేది ఒకటి ఉంది. ఒకవేళ బాగా చేశాడు అనుకోండి ఖచ్చితంగా వెళ్ళండి గుడ్డ అతనికి మంచిదే. మంచు విష్ణు కూడా మంచిదే పాత్ర పరంగా మెప్పించగలిగితే. ఎందుకంటే మెయిన్ పాయింట్ ఆ మెయిన్ హీరో అతనే కదా. కన్నప్ప పాత్ర పోషించి తెన్నడు పాత్ర అతనే పోషించాడు కాబట్టి ఆ పాత్ర పోషణలో అతను ఎలా నటించాడు, మరి సినిమా ఏ మేరకు మెప్పిస్తుంది. మరి కొంతమంది సినిమాలు చూసామన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే సినిమా చాలా బాగా వచ్చింది, క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది అంటున్నారు. అలా ఉంటే వెళ్ళని గుడ్డు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టిన దానికి డబ్బులు వస్తే అందుకని కావాల్సిందే ఉంది. కాకపోతే మరి ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి. ఓకే సార్. కన్నప్ప మీద వస్తున్న ఇష్యూస్, ఎదుర్కొంటున్న వివాదాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.